హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ దరిచేరువ ప్రియ పార్ట్ 44లోకి వచ్చేసాము. ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి. నేను కొంచెం వాయిస్ ఓవర్ మాత్రం ఎర్లీ మార్నింగే ఇస్తున్నా. మిగతాది ఎడిటింగ్ అంతా తర్వాత చేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ రావటం వల్ల నాకు మిగతా టైంలో వాయిస్ ఓవరు ఇవ్వడము అంతగా కుదరటం లేదు. అండ్ తను నా దగ్గర కొన్ని రోజులే ఉంటారు కాబట్టి అమ్మతోటి స్పెండ్ చేయాలి అని ఎక్కువగా అనుకుంటున్నా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరూ విన్నా వినకపోయినా నన్ను కంటిన్యూస్‌గా ఫాలో అయ్యేవాళ్ళు, నేను ఏ స్టోరీ పెట్టినా వినేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళ కోసమే ఈ అప్డేటు. కుదిరితే డైలీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. లేదు అనంటే డే బై డే చేస్తాను. ప్లీజ్ కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ స్టోరీ ఈ వీక్ తోటి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇంకా విరాట్‌కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి కాల్ వస్తది. ఎవరా అనుకుంటూ విరాట్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇంకా అతను మాట్లాడుతూ ఉంటాడన్నమాట. నన్ను గుర్తుపట్టడం అంత తేలిక కాదనుకుంటలే విరాట్. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం చూసుంటావు కదా. బహుశా నేను నీకు గుర్తు ఉండి ఉండను. నిజమేనా అని అన్నాడు అవతలి వ్యక్తి. మళ్ళీ అతనే మాట్లాడుతూ, దగ్గరగా 20 ఏళ్ల క్రితం నాటి మాట. నా మాట వినుంటావు, నన్ను చూసుంటావు. సో నన్నంత త్వరగా గుర్తుపట్టడం నీ వల్ల కాదనుకుంటా. ఇలా చెప్తే నువ్వు ఇప్పటికి కూడా గుర్తుపట్టావు కానీ ఇప్పటికీ ఎవరా ఈ మనిషి అని ఆలోచిస్తున్నావా? అర్రెర్రెరే! బహుశా నేను ఈ పాటికి గుర్తొచ్చుండాలి. నీకు ఫోన్ మీ ఇంటి దగ్గర నుంచి కూడా వచ్చుండాలి. నా గెస్ నిజమేనా అని అడిగాడు అవతలి వ్యక్తి. అందుకు విరాట్ ప్రసాద్ బోగట్టా అని డౌట్గా అన్నాడు. అందుకతను వావ్! సూపర్! నువ్వు చాలా త్వరగా గుర్తుపట్టావే. ఇంకా నేను నీకు క్లూస్ ఇవ్వాలేమో, లేకపోతే నేను చాలా కష్టపడాలేమో. నీకు నా పేరు చెప్పినా నువ్వు గుర్తు పడతావో లేదో, నీ చిన్నప్పుడు విషయాలన్నీ నేను నీకు గుర్తు చేయాలేమో అని అనుకున్నానే. అవేం అవసరం లేకుండానే నా ఇంటి పేరుతో సహా నువ్వు నన్ను గుర్తుపట్టావా? గ్రేట్ మిస్టర్ విరాట్. ఏది ఏమైనా కానీ తండ్రికి తగ్గ తనయుడివి అనిపించుకున్నావు అనేసి అన్నాడు. అంటూ మళ్ళీ అతని కానీ మీ నాన్న 6 అడుగులు ఉంటాడే కానీ నీ అంత స్మార్ట్ కాదప్పా. నీ అంత స్మార్ట్ అయి ఉంటే నన్నెప్పుడో పట్టేసుకొని ఉండేవాడు. అయినా ఈరోజు ఇంత కథ నడిచి ఉండేది కాదు. ఏది ఏమైనా సరే మీ నాన్న నీ అంత తెలివితేటలు ఉన్నవాడు కాదే. ఇంకా నా చాప్టరు అప్పుడే క్లోజ్ అయ్యి ఉండేది మీ నాన్న నీ అంత స్మార్ట్ అయి ఉంటే. ఇంకా నేను భూమి మీద ఉన్నాను అని అంటే అర్థం ఏంటి? మీ నాన్న కంటే నేనే తెలివైన వాడిననే కదా. కానీ నువ్వు నాకంటే తెలివైన వాడివా కాదా అనేది ఇప్పుడు తెలుస్తుంది అనేసి అన్నాడు. అందుకు విరాట్ కోపంగా, ఒరేయ్ పిరికి పంద, చెత్త నా కొడక, నువ్వు నీ నోట్లో నుంచి ఇంకోసారి మా నాన్న పేరు ఉచ్చరించావే అనుకో, నీ ముందుకు వచ్చిన మరుక్షణమే నీకు అదే ఆఖరి క్షణం చేసేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి మా నాన్నని తలుచుకునే ధైర్యం కూడా చెయ్యమాక డర్టీ ఫెలో అని చెప్పేసి గట్టిగా అరిచేశాడు విరాట్. అందుకు ప్రసాద్ గారు, నేను చెత్త వెధవని, డర్టీ ఫెలోని, రోగ్ని, ఇంకా సైకోని, ఓకేనా? కానీ ఇప్పుడు ఇన్ని బిరుదులు నువ్వు ఇచ్చినా సరే నేను అస్సలు ఫీల్ అవను. ఎందుకంటే ఆ బిరుదులన్నీ నాకు చెందినవే. అయినా కాకున్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేనెందుకు ఫోన్ చేశాను అని నువ్వు అడగవా? సరేలే, నువ్వు అడగకపోయినా సరే చెప్పటం నా బాధ్యత కదా. మరి నేను చెప్పకపోతే నీకెలా తెలుస్తుంది? నీకు తెలియకపోతే నాకు కావాల్సింది ఎలా వస్తుంది అని అన్నాడు వికృతంగా నవ్వుతూ. అందుకు విరాట్, ఏం కావాలి? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అన్నాడు విరాట్ అసహనంగా. ఎందుకంటే అప్పటికే శృతి కనిపించడం లేదు అనే టెన్షన్లో ఉన్నాడు. అందుకు ప్రసాద్ గారు,
ఎందుకు విరాటు అంత కోపము? కాస్త కూల్ అవ్వవయ్యా! నువ్వెంత కోపంగా ఉంటే అంతగా నీ భార్యకి ప్రమాదం వస్తది అనేసి అన్నాడు. అంటూ ఏంటి నీ భార్య అని అన్నానని ఆశ్చర్యపోతున్నావా? నీ భార్య ఎవరు అని ఆలోచిస్తున్నావా? అహా! అబ్బే! నువ్వలా ఆలోచించే మనిషివి కాదులే. ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నావు. ఆమె దొరకగానే నాకు తెలిసి ఈ పాటికి మీరు రహస్యంగా పెళ్లి చేసుకొని కాపురం కూడా చేసేస్తూనే ఉండుంటారు. మరి నేను అంత ఎదవని కాదు కదా! ఎదవన్నర ఎదవనయ్యా. కాబట్టి ఇలాంటివన్నీ ఈజీగా గెస్ చేస్తాను. కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పేది విను. అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్టు నా మీద నోరు పారేసుకోమాక. నువ్వు నోరు పడేసుకునే కొద్దీ నీ భార్య మరింత చిక్కుల్లో పడుతుంది అని చెప్పన్నాడు. అందుకు విరాట్ కోపంగా అరేయ్ చెత్త నా కొడుకా! నీకేం కావాలిరా? ఏం ఆశించి ఆమెని కిడ్నాప్ చేశావు? అని అడిగాడు. అయినా తను నా భార్య అని అంత బల్లగుద్దినట్టు ఎలా చెప్తున్నావు? అని అన్నాడు. అందుకు ప్రసాద్ గారు నువ్వు చిన్నప్పుడే ఆమె చెయ్యి వదిలిపెట్టలా. ఇప్పుడెలా వదిలిపెడతావు? ఇన్‌కేస్ మీ పెళ్లి పబ్లిక్ చేస్తే నా నుంచి ఆమెకి థ్రెట్ ఉంటదేమో అనేసి రహస్యంగా ఆమెను పెళ్లి చేసుకొనుంటావు. అబ్బే! ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏం సుఖంరా చెప్పు? నా కొడుకు పెళ్లి చూసావా? ఎంత అంగరంగ వైభవంగా చేయబోయానో. అవన్నీ ఇప్పుడు కాదు కానీ నేను చెప్పే అసలు విషయం విను ముందు అని అన్నాడు. అందుకు విరాట్ కోపంగా అరేయ్! నువ్వేం ఆశించి నా భార్యని కిడ్నాప్ చేశావు? నీకేం కావాలి? అని అంటాడు. అందుకు ప్రసాద్ సింపుల్ విరాట్. ఏం లేదు. నాకు కావాల్సింది నీ దగ్గరుంది. కాబట్టి నీ భార్యని నేను నా కోసం అస్త్రంగా ఉపయోగించుకోబోతున్నాను అని అన్నాడు. అందుకు విరాట్ కన్ఫ్యూజన్ అవుతూ నీకు కావాల్సింది నా దగ్గరేముంది? దానికోసం నా భార్యని ఎందుకు అడ్డు పెట్టుకున్నావు? నాకు, నీకు, నా భార్యకి ఏంటి సంబంధం? అని అడిగాడు విసుగ్గా. అందుకు ప్రసాద్ గారు గట్టిగా నవ్వుతూ ఏంటి విరాట్ చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తున్నానా? నీకు అన్నీ తెలిసి కూడా ఇలా అడుగుతావా? ఛీ చిలిపి అని అంటూ నీ చిలిపి వేషాలు నీ భార్య దగ్గర వేసుకో. నా దగ్గర కాదురా అని మళ్ళీ వాయిస్ గంభీరంగా మారుస్తాడు. అందుకు విరాట్ నిజంగా ప్రసాదు నీకు ఏం కావాలో నువ్వేం అడుగుతున్నావో నాకు తెలియట్లేదు అనేసి అన్నాడు. అందుకు ప్రసాద్ ఏంట్రా ప్రసాద్ గారు అని పిలువు అని అంటాడు. అందుకు విరాట్ పోరా పుస్కి నువ్వు మా దగ్గర చేతులు కట్టుకొని బతికినోడివి. నేను నీకు మర్యాద ఇవ్వాలా? అట్లా మాట్లాడుకుంటే నువ్వే నన్ను సార్ అని పిలవాలి. మరి నువ్వే నా బొడ్డు కోసి పేరు పెట్టినట్టు విరాటు అని అంటున్నావు. ఆ లెక్కకొస్తే నేను నీకంటే పైవాడినే కదా! మా ఎంగిలి మెతుకులు తిని బతికినోడివి. నీకే అంతుంటే నీకు కుక్కలకి వేసినట్టు బిస్కెట్లు పడేసినట్టు కూడు పడేసిన వాడిని నాకెంతుండాలిరా? అదే మేము నీకు జాలిపడి ఉద్యోగం ఇచ్చి ఉండకపోతే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివా? అని అంటాడు అంతే కోపంగా. అందుకు ప్రసాద్ కోపంగా విరాట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా దగ్గర నీ భార్య ఉంది. తిక్క వేషాలు వేశావంటే దాన్ని నేనేం చేస్తానో నాకే తెలియదు. సరే ఇప్పుడు గీర్లు నువ్వు నాకు ఇస్తే ఎంత? ఇయ్యకపోతే ఎంత? ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వే నన్ను బతిమలాడటం, నా కాళ్ళు పట్టుకోవడం చేస్తావు. నేను చేసి చూపిస్తాను కూడా. దానికి ఇంకా టైం ఉంది కానీ ముందు నేను చెప్పేది విను విరాట్. ఆ తర్వాత నీ పొగరు నా దగ్గర చూపించు అని అన్నాడు. అందుకు విరాట్ కూడా సరే ఈ సోదంతా తర్వాత చూసుకుందాం. ఎవరి కాళ్ళు పట్టుకుంటారో తర్వాత చూసుకుందాం కానీ ముందు విషయం ఏంటో చెప్పు అని అన్నాడు పొగరుగా విరాట్. చెప్పాను కదా నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. అది ఇస్తే నీ భార్యని నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అందుకు విరాట్ కోపంగా ఒరేయ్ ప్రసాదు ఇందాకటి నుంచి వేసిన క్యాసెట్టే వేసినట్టు నా దగ్గర నీకు కావాల్సింది అని అన్నట్టు సినిమాలో డాన్సర్లు పాడినట్టు
పాడాలి అనుకుంటున్నావా? నాకు కావాల్సింది నీ దగ్గరుంది అందుకో అభిసారిక అని పాడటానికి నువ్వు హీరోయిన్‌వి కాదు. నేను హీరోని కాదు. ఇంతకీ మ్యాటర్‌లోకొచ్చి నీకు కావాల్సింది నా దగ్గరేముందో చెప్పు అని అన్నాడు. అందుకు ప్రసాదు డబ్బు, పేరు, పలుకుబడి అని అన్నాడు. అందుకు విరాట్ అసహనంగా డబ్బు, పేరు, పలుకుబడినా అని అడిగాడు డౌట్‌గా ఏమీ అర్థం కాక. అందుకు ప్రసాద్ మాట్లాడుతూ అవును. నీ దగ్గరున్న ఆస్తి అంతా నా పేరున రాసేసావే అనుకో. నేను నీ ఆస్తులన్నిటికీ యజమానిని అని చెప్పేసి పత్రాలన్నీ నా పేరు మీదకి రా మార్చేసి నీ దగ్గర ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి ఇంచుతోటి నువ్వు నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు అది నువ్వు పబ్లిక్‌లో చెప్పావనుకో నీ డబ్బుతో పాటు నీకున్నటువంటి పేరు, పలుకుబడి అన్నీ నాకొచ్చేస్తాయి కదా! అని అంటాడు సింపుల్‌గా. అందుకు విరాటు పిచ్చేమైనా పట్టిందా? లేకపోతే కల ఏమైనా కంటున్నావా? నేను, మా నాన్న కష్టపడి సంపాదించిన సంపాదన నీ పేరు మీద అయాచితంగా నేనెందుకు ఇస్తానురా? ముష్టి వేయటానికి నువ్వేమైనా ముష్టోడివా? ముష్టోడికైనా ఎంతో కొంత ఇస్తామే కానీ అంతా ఎందుకిస్తాం? నీకేం కాళ్ళు చేతులు లేవా? నువ్వు సంపాదించుకోలేవా? నువ్వు చేతగాని ఆడంగి వెధవా? మగాడివి కాదా? అని అడుగుతాడు కోపంగా విరాటు. అందుకు ప్రసాద్ కోపంగా ఏయ్! అధిక ప్రసంగం ఆపు విరాట్. నీ తెలివి నా దగ్గర ప్రదర్శించకు. నాకు తెలుసు నువ్వు ఊరికే ఇవ్వవని. కానీ నీ భార్య నా దగ్గరుందన్న సంగతి మర్చిపోకమ్మా. నువ్వు లేట్ చేసే కొద్దీ ఆమెను నేనేం చేస్తానో నాకస్సలు తెలీదు. నేను నువ్వనుకున్నంత సాఫ్ట్‌ని కాను. పోనీ నన్ను మాటల్లో పెట్టి మాయపుచ్చటానికి నేనేం చిన్న పిల్లాడిని అంతకన్నా కాదు. కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పిన పని చేసి నీ ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీదకి ఎట్ ఎ టైమ్ మారిపోవాలి. ఇది నువ్వు చెయ్యాలి. నీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకొని నా దగ్గరికి రావటానికి ఇదే నెంబర్‌కి ఫోన్ చెయ్యి. అప్పుడు నేను నీకు నా అడ్రస్ చెప్తాను. నువ్వు ఎక్కడికి తీసుకొచ్చి ఆ పేపర్ తీసుకొచ్చి ఇవ్వాలో. ఈలోపు పిచ్చి పిచ్చి వేషాలు వేశావే అనుకో తెలుసుగా నా సంగతి. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నని, దానమ్మ నాన్నని దానికి నీకు దూరం చేశాను. సో, ఇప్పుడు మీ ఇద్దరు బతికి బట్ట కట్టారు. ఇప్పుడు దాని ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం నీ భార్యలో ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే నీకు, నీ భార్యకి మంచిది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ కోపంగా బాస్టర్డ్! నీకెంత ధైర్యంరా నా భార్యని నువ్వు నీ ఆధీనంలో ఉంచుకోవటానికి అని అంటూ ఫోన్ పెట్టేసి శృతి ఎక్కడున్నావురా? వాడి చేతికి ఎలా దొరికావు? నిన్ను ఎలా రక్షించుకోవాలి? నువ్వెక్కడున్నావని నేనిప్పుడు కనిపెట్టాలి అని అంటూ తనకేమీ ఆలోచన తెలియక ప్రసాద్ గురించి పూర్తిగా తెలిసింది తన మామగారైన రఘుకి కాబట్టి ఇక అతనికి కాల్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి మమ్మల్ని, ఆయన్ని అందరినీ ఫాలో అవుతున్నాడు. కాబట్టి ప్రసాద్‌కి ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయి, ఎక్కడ ఏమున్నాయి అని ఆయనకి ఈ ప్లేసు నాకంటే ఆయనకే బాగా తెలుసు. కాబట్టి ఆయనకి ఫోన్ చేయటమే మంచిది. ఏమన్నా సలహాలు చెప్తారేమో అని అనుకుంటూ రఘు గారికి ఫోన్ చేశాడు విరాట్. విరాట్ కాల్ చేయగానే ఒక్క రింగ్‌కే ఫోన్ లిఫ్ట్ చేశారు రఘు గారు. విరాట్ ఆత్రంగా సార్ నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. నాకు మీ హెల్ప్ కావాలి అని అడిగాడు. అందుకు రఘు ఏమైంది విరాట్? ఎందుకంత కంగారు పడుతున్నావు? అనేసి అన్నాడు. నేను ఊర్లో లేకపోవటం చూసి శృతిని ఆ ప్రసాద్ కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు తనెక్కడ ఉందో నాకు తెలియడం లేదు. మీకు అతని గురించి తెలుసు కదా! తనకి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి అనేది తెలుసు కదా! సో, తన డీటెయిల్స్ అన్నీ నాకు పంపిస్తారా? నేను మనుషులను పెట్టి వెతికిస్తాను. నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అందుకు రఘు గారు విరాట్ కూల్‌గా ఉండు. శృతికేం కాదు. ఇంతకీ అతను ఏం చెప్పాడో నాతో క్లియర్‌గా చెప్పు అని అన్నాడు. అందుకు విరాట్ రఘు గారికి, తనకి, ప్రసాద్‌కి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అంతా చెప్పాడు.
ఇక నెక్స్ట్ శృతికి తన పేరు ఎవరో పదే పదే పిలుస్తున్నట్టు అనిపించింది. ఆ పిలుపు కూడా తనకి ఎక్కడో లోయలో నుండి వస్తున్నట్లుగా అనిపించింది. తనకి కదలటానికి కానీ, తన కాళ్ళు చేతులు అటు ఇటు కదిలించటానికి కానీ వీలు లేకుండా పోయింది. తన కళ్ళు భారంగా అనిపించాయి. తనకి ఎక్కడుందో అర్థం కావటం లేదు. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని అనుకుంటూ కళ్ళు తెరవటానికి చాలా ట్రై చేసింది. కానీ వెంటనే తనకి మెలకువ రాలేదు. అలానే కొంచెం సేపు ట్రై చేసి చుట్టూతా చూసింది. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని కళ్ళు తెరిచి. చివరికి ఆ రూమ్‌లో ఒక మూలకి ఆర్యన్ కట్టేసి అక్కడ ఉన్నాడు. అతన్ని చూస్తూనే అదేంటి ఆర్యన్ ఇక్కడున్నాడు? ఆర్యన్ ఉన్న దగ్గరికి నేనెందుకొచ్చాను? అయినా నా కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. ఎవరు కట్టేశారు నన్ను? అసలు నేనెక్కడున్నాను? ఇది కలా? నిజమా? అని చెప్పి కాసేపు తను ఆలోచనలో మునిగింది. అంతలో మళ్ళీ ఆర్యన్ పిలుస్తున్నాడు. శృతి, శృతి అని అంటూ. అయినా అతని మాటలు పట్టించుకోకుండా తను ఇక్కడికి ఎలా వచ్చిందో ఒక్క క్షణం ఆలోచించింది. అలా ఆలోచించగానే తనకి హాస్పిటల్ దగ్గర జరిగిందంతా గుర్తొచ్చింది. గుర్తు రాగానే యూ బ్లడీ బీచ్ మీరా! నీకెంత ధైర్యమే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేయటానికి అని అనుకుంటూ, సరే నన్నైతే మీరా ఇక్కడికి తీసుకొచ్చింది. మరి ఆర్యన్ ఎందుకు ఇక్కడున్నాడు అని అనుకుంటూ ఆర్యన్ వైపు చూసింది. తన వైపు చూడగానే ఆర్యన్ శృతి వైపు చూస్తూ, నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్వు కదలకుండా అలా పడి ఉండేసరికి నీకేమైపోయిందో అని నేను చాలా కంగారు పడ్డాను అని అన్నాడు. అందుకు శృతి ఆర్యన్ వైపు చూసి, నువ్వేంటి ఇక్కడున్నావు? మీరా కిడ్నాప్ చేసింది నన్ను. మరి నిన్నిక్కడెవరు పెట్టారు? మీరా నన్నెందుకు కిడ్నాప్ చేసింది అని అడిగింది. అందుకు ఏమో నాకు తెలీదు. నా సంగతి నేను నీ దగ్గర నుంచి బయలుదేరి మా చెల్లెల కోసం హాస్పిటల్‌కి వెళ్తున్నానా, దారిలో నన్ను కొంతమంది అటకాయించి నాకు మత్తుమందిచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు అని తన గురించి తాను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పుకున్నాడు. అందుకు శృతి అయినా మీరా నిన్ను నన్ను కలిపి ఉంచదు కదా! మరి మనిద్దరిని ఒకే రూమ్‌లో ఎందుకు ఉంచారు? ఏమిటి వాళ్ళ ప్లాన్? మీరాతోటి ఇంకెవరు కలిసున్నారు? అని ప్రశ్నల వర్షం గుప్పించింది ఆర్యన్‌కి. ఇంతలో ధడేల్‌మంటూ ఆ రూమ్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కసారిగా అంత వెలుతురు కళ్ళ మీద పడేసరికి అప్పటి వరకు మసక చీకట్లో ఉండటం వల్ల, మసక వెలుతురులోనే ఆర్యన్‌ని గుర్తుపట్టి ఉండటం వల్ల తనకి అంత వెలుగు ఒక్కటేసారి కళ్ళ మీద పడేసరికి కళ్ళు మూసేసుకుంది శృతి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే మీరా ఒక వ్యక్తితోటి లోపలికి వచ్చింది. వస్తూనే మీరా తన పక్కనే ఉన్న వ్యక్తితోటి హా! మొత్తానికి మన అత్తులు మెలకువలోకి వచ్చారన్నమాట అని అంది పిశాచిలా నవ్వుతూ. ఆర్యన్ మాత్రం ఆ వచ్చిన అతని వైపు చూస్తూ నాన్నా అని పిలిచాడు ఒక్కసారిగా. అప్పుడు కొంతసేపటికి శృతి కూడా ఆ వచ్చిన అతన్ని తేరిపారాగా చూసింది. చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంది. యెస్! ఇతనే నిజంగానే ప్రసాద్ గారు. ఆర్యన్ ఫాదరు. అతనేంటి మీరాతోటి ఉన్నాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ ఇంకోసారి ఆర్యన్ వాళ్ళ నాన్నని పిలుస్తూ నాన్నా ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు? అనేసి అడిగాడు. అందుకు ఆర్యన్ ఫాదరు అయిన ప్రసాద్ గారు ఏం లేదు కొడకా, నిన్నేమో నేను హెల్ప్ చేయమని అడిగితే నువ్వేమో నాతో చేతులు కలపను అని సెంటిమెంట్ ఫూల్‌లాగా సెంటిమెంట్స్ పండించేశావు. మరి నాకు కావాల్సింది నేను తెప్పించుకోవాలి కదా! మరి నీకు కాబోయే నీ శ్రీమతి ఇప్పుడు నాతోటి చేతులు కలిపి నాకు కావాల్సిన దాన్ని నాకు దక్కించటానికి తను హెల్ప్ చేస్తుంది. సో, అలాంటప్పుడు మేమిద్దరం కలవటంలో తప్పేముంది అనేసి అడిగాడు. అందుకు ఆర్యన్ ఆవేశంగా నాన్నా నీకు కావాల్సింది దక్కించుకోవటానికి ఈ బజారు మొండ తప్పితే నీకు ఇంకొకళ్ళు దొరకలేదా? ఇది నాతో ఉండగానే ఎంతోమందితో తిరిగిందో తెలుసా? నువ్విప్పుడు దీనితోటి ఉంటున్నావా? దీనికి నీతి, జాతి అనేది లేదు. నీకు కూడా నీతి, జాతి, వావి వరుసలు అనేవి లేవా? ఒకవేళ అది బాగానే ఉంటే ఇప్పుడు నేను దానికి మొగుడినై ఉండేవాడిని. అది దాని క్యారెక్టర్ నచ్చలేదనే కదా నేను దీన్ని వదిలేశాను. అలాంటిది ఈరోజు నీకు అవసరం పడిందా?
ఒకప్పుడు నీకు పనికిరాని దీన్ని చంపేస్తాను అని చెప్పిన నువ్వు దాన్ని ఈరోజు నీ పక్కన నుంచోపెట్టుకొని నీ పార్ట్నర్‌గా ఉంచుకోవాలి అనుకుంటున్నావా? దానికి సిగ్గెటూ లేదు సరే. నీకు కూడా సిగ్గుశరం లేదా? నువ్వు మరీ అంత దిగజారిపోయావా? డబ్బు విషయంలోనే కాదు, క్యారెక్టర్ విషయంలోనూ, పద్ధతి విషయంలోనూ నువ్వు దిగజారిపోయావా? దీనివల్ల ఈరోజు నీ కూతురు చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉంది. అలాంటి చెత్త మొకంది నీకు కావాల్సొచ్చిందా? అని గట్టిగా అడిగాడు వాళ్ళ నాన్నని. నీకు కావాల్సింది నీ దమ్ము, ధైర్యంతో దక్కించుకో చేతనైతే. అంతేకాని అడ్డమైన వాళ్ళ హెల్ప్ అంతా తీసుకొని నిన్ను నువ్వు దిగజార్చుకోకు నాన్న. ఆల్రెడీ నువ్వంటే నాకు కానీ, నా చెల్లికి కానీ విలువ లేదు. మా దగ్గర ఎటూ నీకు విలువ లేదు. ప్రపంచంలో నువ్వు మంచి క్యారెక్టర్ ఉన్న మనిషివి అని ముసుగేసుకొని బతికేస్తావు కదా! అలానే బతుకు. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి పబ్లిక్‌లో పెడితే నీ విలువ అంతకంతకు దిగజారిపోయిద్ది అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది?